హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక బెస్ట్ ఎక్సలెంట్ అర్నింగ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. సో ఇంటికాడ కూర్చొని మనము అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో నేను చెప్పిన విధంగా ఆ లాజికల్ ఫార్ములా కనుక మీరు అప్లై చేస్తే 100 డేస్ టు 180 డేస్ లోపల మినిమం ఒక 55 ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు కొంచెం స్లోగా చేసుకుంటూ పోతే విత్ ఇన్ 1 ఇయర్లో మీరు 55 ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మంత్లీ మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. సో మరి ఎలా అండ్ ఇందులో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు మనము 15-20 ఇయర్స్ మనము చదువుకుంటే ఒక 10,000 20,000 శాలరీ రావాలంటే చాలా కష్టమైపోయింది. అటువంటిది నేను లక్షల్లో కోట్లలో ఇన్కమ్ సంపాదించే ఒక ప్రోగ్రామ్ని నేను మీకు చెప్తున్నా. కాబట్టి అది మీరు మినిమం ఒక 20-30 మినిట్స్ ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేయండి. సో దట్ మీరు ఈజీగా నేను చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎలా ఏంటనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేను రీసెంట్గా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో హౌ టు అర్న్ 3,500 రూపీస్ని మనం విత్ ఇన్ ఒక 100 to 180 డేస్ లేదంటే ఒక 360 డేస్లో 55 ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ అనేది ఎలా అర్న్ చేసుకోవచ్చు అనేది నేను పెట్టాను. సో చాలామంది ఎలా ఏంటనేది క్వశ్చన్ వేశారు. అండ్ ఈ 3,500 రూపీస్ మనము ఎందుకు పే చేయాలి, ఎక్కడ పే చేయాలి, దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది, ప్లస్ ఈ 3,500 55 ల్యాక్స్లో ఎలా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ విత్ క్యాలిక్యులేషను లైవ్లో నేను చూపించబోతున్నాను. కాబట్టి చివరి వరకు మీరు చూడండి ఫ్రెండ్స్. సో మనము ఈ ప్లాట్ఫామ్ 3,500 రూపీస్ది మనము ఒక షాపింగ్ చేస్తున్నాము. సో షాపింగ్ ద్వారా ఏమవుతుందంటే సేవ్ అండ్ అర్న్ ప్లాట్ఫామ్ అనమాట. షాప్ టు సేవ్ అండ్ షేర్ టు అర్న్. సో మీరు షాపింగ్ చేసుకుంటే సేవింగ్ వస్తుంది, ఒకవేళ మీరు డబ్బు సంపాదించాలంటే ఇది షేర్ చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది. మరి ఏం షాపింగ్ చేయాలి? ఓకే, సో మీరు 3,500 రూపీస్ ఏదైతే పే ఇస్తున్నారో వాటికి మీకు దాదాపుగా 22 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో టోటల్గా కంప్లీట్గా ఎఫ్ఎంసీజీ అండ్ మనకు హోమ్ నీడ్ ప్రోడక్ట్స్ అనమాట, ఇంట్లో యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్స్. సో ఇది ఈ ప్రోడక్ట్స్ గురించి డీప్గా వెళ్ళే ముందు నేను మీకు ఒక చూపిస్తున్నాను. ఈ షాపింగ్ అనేది మనం డేజాయ్ యాప్ ద్వారా చేస్తాము. సో ఇది డేజాయ్ అనేది ఒక ఆన్లైన్ షాపింగ్. సో వీళ్ళకు ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ 1964 నుంచి ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ట్రెడిషనల్లో వీళ్ళకు కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద సంవత్సరానికి 3,000 crores టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ, ఇయర్లీ 3,000 crores. సో ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న కంపెనీ ఇప్పుడు ఈ కామర్స్ పోర్టల్తోనే మార్కెట్లో వచ్చారు. కాబట్టి షాప్ అండ్ అర్న్ ఒక ప్లాట్ఫామ్ అనేది వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో మరి డేజాయ్ అనేది చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా మరి మార్కెట్లో దూసుకెళ్తా ఉంది. సో మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల కంపెనీలు చూసి ఉంటారు, కానీ డేజాయ్ వేరు, అన్ని కంపెనీలు వేరు. ఎందుకంటే 60 ఇయర్స్ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో వచ్చింది, ప్లస్ 100% యూనిక్ ప్రోడక్ట్, ఓకే, అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ మార్కెట్ రేంజ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు వీళ్ళు అంతా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో డేజే వాళ్ళకు కాలకేత్ అనే ఒక ప్లేస్ ఉంది రాజస్థాన్లో. సో 900 ఎకర్స్లో వీళ్ళకు ఓన్ కల్టివేషన్ ఉన్నది, 400 ఎకర్స్లో వీళ్ళకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది. సో పంటలు పండించేది వీళ్ళే, R&D వీళ్ళదే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే, ప్యాకింగ్ వీళ్ళదే. కాబట్టి కంప్లీట్గా 100% ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు బయట ఏదైతే షాపింగ్ చేస్తున్నారో అదే షాపింగ్ మీరు డేజే నుంచి కనుక చేసుకుంటే ఈ పూర్తి బెనిఫిట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. మరి ఏమేమంటే టోటల్ కంప్లీట్ ఈ ప్రోడక్ట్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ మోర్ దెన్ 125 ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నది. ఇక్కడ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు A to Z ప్రోడక్ట్స్ ఉన్నది. కానీ మనము హెల్త్ ప్రోడక్ట్స్ చాలా ట్రెమండస్ 100% రిజల్ట్ వస్తున్న ప్రోడక్ట్ ఉంది. బట్ మనం ఈరోజు ప్రమోషన్ చేస్తుంది ఓన్లీ FMCG. మరి హెల్త్ ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే మనకు అందరికీ తెలిసిందే. సో చాలామంది మంచి హెల్త్ కోరుకుంటున్నారు, బట్ మనం ఎంతవరకు ఆరోగ్యం ఉందామంటే చాలా వరకు మనకు సెల్స్ ఏవైతే యాక్టివ్ ఉండాలో సో అవి క్రమక్రమంగా ఏంటంటే ఈ విధంగా మనకు ఈ సిస్టమ్ ఫాలో అయితే బాడీ అనేది టోటల్ హెల్తీగా ఉంటుంది. కాకపోతే ఇవాళ రేపు మనము టోటల్గా మనము బయట తిరుగుతూ ఉన్నాము. కాబట్టి రకరకాల మనకు పొల్యూషన్స్ ద్వారా మనకు సెల్స్ అనేది పాడవుతుంది, దాని ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో అందరూ హెల్తీ ఉండే విధంగా కంపెనీ హెల్త్ ప్రోడక్ట్స్ తయారు చేసింది, ప్లస్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు జనరల్ ప్రొడక్ట్స్ ఇచ్చింది. బట్ మనం ఈరోజు 3,500 రూపీస్ నుంచి మనకు ఈ జనరల్ ప్రొడక్ట్స్ వస్తుంది. దీని ద్వారా మనకు కంపెనీ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను మీకు ఈరోజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి 100% నేను పూర్తి క్యాలిక్యులేషన్తోనే చూపిస్తాను. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ కంప్లీట్గా డీటెయిల్గా వెళ్ళే ముందు మనము డేజాయ్ నుంచి ఎందుకు షాపింగ్ చేయాలి, రైట్ ఫ్రెండ్స్. సో ఈ 7 పాయింట్స్ గమనించండి మీకు అద్భుతంగా. అండ్ ఈ హెల్దీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది ద్వారా మీరు లక్షల్లో కోట్లలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఉంది,
ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్, ఇక్కడ వచ్చేసి డేజాయ్ బిజినెస్. సో డేజాయ్లో ఏంటంటే మీకు ఎంఆర్పి మీద 5-40% లైఫ్ టైం డిస్కౌంట్ ఉంటుంది. మీరు అదే బయట తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి సోప్ అనుకోండి, మీరు సోప్ తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా షాప్ వాళ్ళు? ఏమి ఇవ్వరు. ఒకవేళ షాప్ వాళ్ళకి డిస్కౌంట్ కావాలంటే వాళ్ళు హోల్సేల్ రేటు కొనుక్కుంటారు కాబట్టి 5-10% వస్తుంది, అది గిట్ట మీరు బల్క్ తీసుకుంటే. కానీ మీరు ఏ షాపింగ్ అయినా సరే ఏదైనా ఒక్క ఐటమ్ మీరు డేజాయ్లో కొన్నా 5-40% లైఫ్ టైం డిస్కౌంట్ వస్తుంది. సెకండ్ బెనిఫిట్ గమనించండి ఫ్రెండ్స్, ఇఫ్ యూ పర్చేస్ 3,000 వర్త్ ప్రోడక్ట్ ఫర్ 5 months దెన్ యూ విల్ బీ గెట్ 3,000 వర్తబుల్ ప్రోడక్ట్ ఫ్రీ. సో మీరు ఇది లాయల్టీ స్కీమ్ అంటాము. సో లాయల్టీ స్కీమ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే 2,500 నుంచి 3,000 ప్రోడక్ట్ కొంటే అలా 5 months కొంటే 6th month ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. మరి అటువంటి స్కీమ్ బయట ఉంటుందా? నో. థర్డ్ బెనిఫిట్ చూడండి. సో ఆన్ పర్చేస్ ఆఫ్ and purchase yourself and ఆల్సో టీమ్ పర్చేస్ వాల్యూమ్. సో టీమ్ పర్చేస్ వాల్యూమ్ మీద 5-21% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్లో చూపిస్తాను. రైట్, బయట ఇటువంటి క్యాష్ బ్యాక్స్ ఏమైనా వస్తుంది అంటే నో. అండ్ ఇక్కడ ఎవ్రీ 2 monthsకి మనకు వన్స్ 7,000 నుంచి 6,000 రూపీస్ రివార్డ్ తీసుకునే ఒక అవకాశం ఉంది. సో రివార్డ్స్ ఎలా వస్తుంది అనేది డీప్గా నేను క్యాలిక్యులేషన్తో సహా చూపిస్తాను. మరి బయట ఏమైనా ఎటువంటి రివార్డ్స్ ఉంటాయంటే నో. ప్లస్ ఇక్కడ ఏంటంటే వరల్డ్ క్లాస్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నది. బయట అంతా కూడా మీకు ఏంటంటే కెమికల్ ప్రోడక్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కెమికల్ ప్రోడక్ట్స్ అంటే నేను ఉదాహరణకు చెప్తాను. సో ఇప్పుడు ఉదాహరణకి మీరు బయట సోప్స్ యూజ్ చేస్తున్నారు, సోప్స్ మీద క్లియర్గా చూడండి టాయిలెట్ సోప్ అని రాసి ఉంటుంది. బట్ మనం ఏంటంటే అది మొహానికి వేసుకొని రుద్దుతూ ఉంటాము. మరి దాని ద్వారా మనము డాక్టర్లు గుర్తించలేని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాను. కానీ డేజాయ్ అనేది కంప్లీట్గా హెల్తీ ఆర్గానిక్ బాతింగ్ బార్ సోప్ అనేది ఇస్తుంది. సో అవన్నీ డీటెయిల్స్ చూద్దాం మనం. అండ్ మీ బిజినెస్ అనేది ఈ విధంగా పెరుగుతా కొద్దికి మీకు ఇక్కడ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లైఫ్ స్టైల్ ఇన్సెంటివ్ అనేది ఇస్తుంది. మరి బయట ఇటువంటి ఇన్కమ్స్ ఏమైనా ఉందా అంటే లో. మరి ఇక్కడ మనకి ఏంటంటే ఇదే మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడం ద్వారా మీరు ఒక టీం కనుక ఫామ్ అయితే ఇక్కడ మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది. మరి బయట ఇన్కమ్ సోర్స్ ఉందంటే నో. మరి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు డేజాయ్ నుంచి షాపింగ్ చేసుకోకూడదు? సో అవే మీరు బయట నుంచి ఏదైతే కిరాణా షాపింగ్ చేస్తున్నారో అదే కిరాణా షాపింగ్ డేజాయ్ నుంచి చేసుకోవడం ద్వారా సేవింగ్స్ అండ్ ఎర్నింగ్స్ వస్తుంది. సో ఇక్కడ ఉదాహరణకు మీరు చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకు పింక్ సాల్ట్. ఇప్పుడు చాలా వరకు మనము డాక్టర్స్ సజెషన్ చేస్తున్నారు, ప్లస్ యూట్యూబ్లో మీరు చూడండి రకరకాల ప్రాబ్లమ్స్ అనేది సాల్ట్ ద్వారా, ఆయిల్ ద్వారా వస్తుంది. కాబట్టి కంపెనీ మనకు పింక్ సాల్ట్, ఒక ఆర్గానిక్ సాల్ట్ అనేది యూజ్ చేయమంటుంది. సో ఈ సాల్ట్కి ఇక్కడ ఎంఆర్పి ఫస్ట్ లెవెల్లో మీరు ఎంఆర్పి, డిపి, పీవీబీవీ అంటే కొన్ని పాయింట్స్ వస్తుంది. పాయింట్స్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గరం మసాలా ఉంది, పేస్ట్ ఉంది, చికెన్ మసాలా, డైలీ టీ, ఓకే, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, హల్దీ పౌడర్. నెక్స్ట్ యాంటీ పొల్యూషన్ ఫేస్ వాష్ ఉంది. నెక్స్ట్ బిఆర్ రిచ్ ఆయిల్ హెయిర్ ఆయిల్ ఉంది 200 mlది. అండ్ డైలీ కేర్ అంటే మనకు ఫెరమ్ లవ్లీ మాదిరిగా డైలీ కేర్ ఉంటుంది. అండ్ ఇది S30 ఉంటుంది, అంటే సన్ నుంచి మనకు 30 times ప్రొటెక్షన్ అనేది చేస్తుంది. సో దీన్ని మనం S30 అంటాము. రైట్. సో నెక్స్ట్ పౌడర్ ఉంది, అలోవెరా బాడీ లోషన్ ఉంది, ప్లస్ మిల్క్ బాత్ సోప్ ఉంది. 3 soaps మీకు 120 రూపీస్కి వస్తుంది. రీజనల్ అలోవెరా షాంపూ ఉంది. నెక్స్ట్ లేడీస్ సంబంధించిన శానిటరీ ప్యాడ్. సో ఈ ప్యాడ్స్ అనేది టోటల్ క్వాలిటీ ప్రోడక్ట్స్, ఓకే, టోటల్ కాటన్ ఉంటుంది. నెక్స్ట్ టీ ట్రీ ఫేస్ వాష్ ఉంది. సో ఎవరైతే ఇంకా ఫేస్ వాష్ యూజ్ చేసే వాళ్ళు ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. నెక్స్ట్ గోవా జ్యూస్ అంటే మన బాడీని కూల్ ఉంచడానికి గోవా జ్యూస్ ఉంటుంది. సో 1 లీటర్ది. అండ్ 6 types ఆఫ్ పెయిన్ రిలీఫ్ చేయడానికి మనకు 30 grams ఒకటి వస్తుంది. ప్లస్ టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్ అండ్ డిష్ వాష్ బార్ లిక్విడ్ 2 ఉన్నది. మరి ఇవన్నీ మన ఇంట్లో అవసరం ఉన్న ప్రోడక్ట్సే కదా. సో ఈ ప్రోడక్ట్స్ మీరు టోటల్ ఎంఆర్పి కనుక చూసుకున్నట్టయితే 5,000 వరకు అవుతుంది. మనకు డిపి అంటే 5-40% డిస్కౌంట్ అని చెప్పాం కదా. కాబట్టి 3,500లో మనకు డిపి ప్రైస్లో వస్తుంది. సో దీని మీద కంపెనీ కొన్ని పీవీబీవీ జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎంత అంటే 1260 పీవీ అండ్ 1280 అంటే దాదాపుగా 1290 బీవీ జనరేట్ చేస్తుంది. సో పీవీబీవీ ద్వారా ఇన్కమ్ ఎలా వస్తుంది? సో ఇవే పీవీ మీద మనకు యాక్టివ్ ఇన్కమ్ 55 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది కంటిన్యూ అయితే బీవీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఒక 5 lakhs to 10 lakhs మినిమం ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వస్తుంది, బట్ మినిమం ఇన్కమ్ తీసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైస్ లిస్ట్ మీరు చూడండి, ఆల్మోస్ట్ మార్కెట్ రేంజెస్లో ఉంటుంది, ప్లస్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వస్తుంది. సో నేను ఉదాహరణకి టూ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ మీరు చూస్తున్నారు 14th లైన్లో మిల్క్ బాత్ సోప్ ఉంది కదా. సో మిల్క్ బాత్ సోప్ మనకు ఎంఆర్పి 165, డిపి 120, అంటే మనకు 120 రూపీస్ వస్తుంది. ఎంఆర్పి కాశ మర్చిపోదాం, ఎందుకంటే మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఈ డిపిలో వస్తుంది కాబట్టి.
సో 120 ప్రోడక్ట్స్ అంటే 3 సోప్స్ అంటే ఒక్కొక్క సోప్ 40 రూపీస్. సో ఇక్కడ చాలామంది క్వశ్చన్ ఇస్తారు, నేను ఇప్పుడు సంతూర్ సోప్ వాడుతున్నాను 20 రూపీస్కి, లేదంటే 25 రూపీస్ 30 రూపీస్కి వస్తుంది, మరి నేను 10 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలి, ఈ 10 రూపీస్ కంపెనీ మనకు షేర్ చేస్తుంది అనేసి కొంతమంది డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ అది 100% రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, మిల్క్ బాత్ సోప్ ఇస్తుంది కంపెనీ. మీరు సంతూర్ సోప్ని ఈరోజు గమనించండి, అంటే పేర్లు తీసుకోవద్దు, బట్ మీరు ఏదైనా మార్కెట్లో ఉన్న సోప్ తీసుకోండి, దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది ఏంటంటే టాయిలెట్ సోప్ అని రాసి ఉంటుంది. మరి మన కంపెనీ ఏం చేస్తుంది, బాతింగ్ సోప్ ఇస్తుంది. మరి మనం బాతింగ్ సోప్ని టాయిలెట్ సోప్తో కంపారిజన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాబట్టి అబ్జర్వ్ చేయండి. కాబట్టి బాతింగ్ సోప్ అన్నప్పుడు బాతింగ్ బార్తోనే మనము కంపారిజన్ చేయాలి. మరి మార్కెట్లో బాతింగ్ బార్ లేదంటే ఉంది, ఏది డవ్ సోప్. సో మరి డవ్ సోప్ ప్రైస్ ఎంత, 55 రూపీస్ ఉంటుంది. మరి మీకు ఎప్పుడైనా డిస్కౌంట్ వస్తుందో అందులో లేదు. మరి మన సోప్ గిట్ట మనం కనుక ఎంఆర్పి చూసుకుంటే 55 రూపీసే అవుతుంది. కాకపోతే మీరు డేజాలో మెంబర్ కాబట్టి 3 సోప్స్ ఒకేసారి తీసుకున్నందుకు మీకు 40 రూపీస్కి వస్తుంది. అంటే 15 రూపీస్ మీరు ఆల్రెడీ సేవింగ్ చేసుకున్నారు. ఓకే, ఎంఆర్పి కంటే డిపి నుంచి. ప్లస్ దీని మీద మనకు కొన్ని ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది, అవన్నీ కూడా నేను చెప్తాను. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గమనించండి, మనం ఆల్రెడీ కొన్ని డెమోస్ చూసినాము. సో నేను డెమో వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపిస్తారు. మన సోపు మీకు డవ్ సోప్ కంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఈ విధంగా మనము కంపారిజన్ చేయొచ్చు, రైట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా మనకు సేవింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు 16th కాలంలో మీరు శానిటరీ ప్యాడ్ చూస్తున్నారు. సో ఇది లేడీస్కి స్పెషల్. సో ప్రతి ఇంట్లో ఇవాళ రేపు లేడీస్ ఉంటారు. సో వాళ్ళు బయట జాబ్స్కి బిజినెస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎంత సెక్యూర్గా ఉన్నారు అండ్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది మీరు ఒకసారి ఆ ప్యాడ్ డెమో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో బయటవన్నీ ప్లాస్టిక్ ఉంటుంది, మన దగ్గర వచ్చేసి కంప్లీట్గా 8 లేయర్స్ కాటన్ ఉంటుంది, 100% ప్యూర్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఎంతలో వస్తుందంటే 109. మరి బయట నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే వాళ్ళు 30-40 రూపీస్కి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి ప్రైస్ డిఫరెన్సియేషన్స్, దాంట్లో ఉన్న రిజల్ట్స్, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూడండి, 100% మార్కెట్ కంటే తక్కువ రేట్లో మనకు వస్తుంది. సో ఇంకా మనకు దాని మీద కొన్ని బోనస్ వస్తుంది. ఆ బోనస్ ద్వారా లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా మార్కెట్ రేంజ్ కంటే ఎక్కువ ఎందుకు తక్కువ వస్తుంది అనేది క్లారిటీ అనేది నేను ఇస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి కంప్లీట్ జనరల్ ప్రోడక్ట్స్ మనం బయట తీసుకోవడం కంటే డేజా నుంచి తీసుకోవడం ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా అంటే పీవీబీవీ మీద ఇప్పుడు ఎంఆర్పి డిపి అర్థమైందిగా ఫ్రెండ్స్. సో ఎంఆర్పి కంటే డిపిలో వస్తుంది. ఒకవేళ మీకు ప్రోడక్ట్స్ 100% రిజల్ట్ ఉంది కాబట్టి ఎవరైనా ఒకవేళ రిటైల్లో మీరు కనుక ఎక్స్పర్ట్ ఉంటే ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే మీరు ఎంఆర్పిలో అమ్ముకుంటారు. కాబట్టి ఇక్కడ 5 to 30-40% వరకు మీకు సేవింగ్స్ అనేది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు సోప్ అనుకోండి, సోప్ చాలా ఎక్సలెంట్ ఉన్నది, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా మనకు 120 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మీరు ఇదే 3 సోప్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే 165కి అమ్ముకుంటారు. అంటే దాదాపుగా 40-50 రూపీస్ అనేది మీకు సేవింగ్ అనేది అవుతూ ఉంటుంది, రైట్. కాబట్టి రిటైల్ మార్జిన్ చేసుకోవాలనుకునేటోళ్ళు రిటైల్ మార్జిన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీంతోపాటు మనకు కంపెనీ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది ఏందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనము పీవీలో షాపింగ్ చేసుకుంటాం కాబట్టి పీవీ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు క్యాలిక్యులేషన్ రాశాను. సో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు 5 to 40% డిస్కౌంట్ ఎలా వస్తుందో చెప్పాను. ప్లస్ ఇక్కడ సెల్ఫ్ అర్నింగ్ ఉంది. సెల్ఫ్ అర్నింగ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి క్యాలిక్యులేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు ఈ షాపింగ్ మీద మనకి ఎంత వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు పీవీబీవీ. సో ఇక్కడ పీవీబీవీ చూడండి, బీవీ మీద మీకు సెల్ఫ్ అర్నింగ్ ఉంటుంది. సో 1289 బీవీ అనేది వస్తుంది. సో బీవీ మీద మనకు సెల్ఫ్ ఇన్కమ్ ఉంది. సో ఆ సెల్ఫ్ ఇన్కమ్ ప్లస్ 21 క్యాష్ 5 to 21% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అదే ఎలా వస్తుందంటే మీరు ఈ స్లైడ్ని గమనించండి, రైట్. 3000 బీవీ అయితే 5% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే, అండ్ 10,000 పీవీ అయితే 9%, 40,000 13%, 80,000 బీవీకి 17% అండ్ 1,60,000కి 21%. మరి బీవీస్ ఎలా వస్తుంది? మనం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ అన్ని ఐటమ్స్ తీసుకున్నారనుకోండి, 1280 బీవీస్ అయింది. సో 1280 బీవీ మీద మీకు ఈ విధంగా బీవీ పెరుగుతూ అంటే ఒక 3 times కొన్నారు, లేదంటే మీ టీంలో వాళ్ళు కొన్నారు. సో అంత టోటల్ అక్యుములేషన్లో ఎప్పుడైతే మీకు 3000 బీవీ అవుతుందో అప్పుడు 5% ఇన్కమ్ అనేది వస్తుంది మీకు, రైట్. కాబట్టి సెల్ఫ్ అర్నింగ్, ఫస్ట్ సెల్ఫ్ అర్నింగ్ చూద్దాం, తర్వాత టీమ్ అర్నింగ్. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 3 months కొన్నారు, 1280 బీవీస్ అంటే ఇంటూ 3 అంటే 3000 బీవీ దాటింది.
ఓకే, 3000 బీవీ దాటిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, లేదంటే ఫస్ట్ మంత్ దాటినా ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒక 3 మంత్స్ కొన్నారు, మీ సెల్ఫే, మీరు ఎవరిని టీమ్ చేయలేదు, మీ అంతలో మీరే ప్రోడక్ట్స్ బాగున్నది, మంచి హెల్దీ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వస్తుంది అనేసి మీ అంతలో మీరే షాపింగ్ చేసుకున్నారు. మీరు షాపింగ్ చేసుకోవడం ద్వారా మనకు సెల్ఫ్ అర్నింగ్ వస్తుంది. ఉదాహరణకి మీరు అలా 3 మంత్స్ కొన్నారు, ఇప్పుడు 4th మంత్ మళ్ళీ ఎగ్జాంపుల్ అనుకుందాం, 189 పీవీ. మీరు ఇక్కడ హెల్త్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. మనం ఓన్లీ ఆ ప్రోడక్ట్ లిస్ట్ ఏదైతే తీసామో దానికి ఇన్ని బీవీస్ వస్తుంది. సో ఉదాహరణకి ఇన్ని బీవీస్ తీసుకున్నారు మీరు. సో దీని మీద మీరు అంటే 3000 బీవీ దాటింది కాబట్టి మీరు 5%లో ఉంటారు. సో 5% అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే క్యాష్ బ్యాక్ ఎంత, 64 రూపీస్ వస్తుంది. సో ఈ 64 1 బీవీ ఈక్వల్ టు 1 to 2 రూపీస్ ఉంటుంది. ఇది ఒకవేళ 1 రూపీ కనుక అయింది అనుకోండి, 64 రూపీస్ మీకు సెల్ఫ్ ఇన్కమ్ అయింది. ఒకవేళ 2 రూపీస్ అయితే 128 రూపీస్ అనేది మీకు సేవింగ్ అయింది. కాబట్టి ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ షాపింగ్ చేసినారు, మీకు ఎంఆర్పీ కంటే డీపీలో వచ్చింది. ఓకే, అంటే 120 రూపీస్ అయింది. ప్లస్ 120 రూపీస్లో మీరు సెల్ఫ్ పర్చేస్లో మళ్ళీ 60 రూపీస్ అనేది మీకు సేవింగ్ వస్తుంది. కాబట్టి ఆ సేవింగ్ ద్వారా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. రైట్, కాబట్టి ఈ విధంగా మనము సెల్ఫ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్, సో 5 to 40% డిస్కౌంట్ అయింది, సెల్ఫ్ ఇన్కమ్ సెల్ఫ్ అర్నింగ్ వచ్చింది, అంటే 5 to 21% క్యాష్ బ్యాక్ వచ్చింది. దీని తర్వాత పర్ఫార్మెన్స్ రివార్డ్స్ అవన్నీ కూడా ఉన్నది. సో దీంతో పాటు మనము ఎవరైతే 2500 నుంచి 3000 ప్రోడక్ట్ కొంటారో వాళ్ళ యాక్టివ్ ఇన్కమ్ 55 lakhs అండ్ మంత్లీ 10 lakhs ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్స్తో తీసుకునేటప్పుడు మీరు డేజాయ్లో కనుక మీ ఐడి యాక్టివ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు పీవీలో షాపింగ్ చేయాలి. ఓకే, పీవీలో మినిమం 1250 పీవీ నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. మరి 1250 పీవీ నుంచి ఎంతవరకు చేసుకోవచ్చు అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో 1250 పీవీ, ఓకే, 1250 పీవీ ప్లస్ ఎవరైతే షాపింగ్ చేస్తారో వీళ్ళకు డైలీ 1000 రూపీస్ క్యాపింగ్, అంటే ఎవ్రీడే 1000 రూపీస్ వరకు ఆన్ చేసుకోవచ్చు. సో మీరు ఈ అమౌంట్తో మీరు మళ్ళీ అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు మీ ఐడి. సో అప్గ్రేడ్ ఎంతవరకు చేసుకోవచ్చు అంటే ఎవరైతే 5000 పీవీ క్రాస్ అవుతుందో, అంటే 5000 పీవీ మనకు ఉంటుంది, అంటే 1250 పీవీ నుంచి 5000 పీవీ. సో 5000 పీవీ ఎవరైతే షాపింగ్ చేస్తారో వీళ్ళకి ఎవ్రీడే క్యాపింగ్ వచ్చేసి 2500 రూపీస్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇది మనకు 2 legs జనరేషన్ ప్లాన్, అంటే బైనరీ సిస్టంలో వస్తుంది. బైనరీ సిస్టమ్ కాదు, 2 legs జనరేషన్ ప్లాన్ అంటాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఉదాహరణకి మీరు 5000 పీవీ లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు వస్తే 500 రూపీస్ వస్తుంది. కానీ ఫస్ట్ పేమెంట్ మీకు 1:2 2:1లో వస్తుంది. కాబట్టి 5000 పీవీ అంటే కంపెనీ కొన్ని ప్యాకేజ్ ఇస్తుంది, అది 5, 6, 7, 8 ప్యాకేజ్. ఆల్రెడీ ఆ ఓల్డ్ వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి, అవి చూడవచ్చు. ఆ ప్యాకేజ్ తీసుకొని ఎంటర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఓపెన్ చాయిస్ ప్రోడక్ట్ 125+ ప్రోడక్ట్స్ అన్నాం కదా, సో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు ఎన్నైనా తీసుకోండి. 5000 పీవీ షాపింగ్ చేసుకుంటే లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు అంటే 10% మ్యాచింగ్ ఇన్కమ్, అంటే 500 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ జనరల్ ప్రోడక్ట్స్, ఇప్పుడు నా దగ్గర 5000 పీవీ అంటే దాదాపుగా మనకు జనరల్ ప్రోడక్ట్స్ అయితే 7000 8000 అవుతుంది, ప్యాకేజ్ అయితే 6000లో వస్తుంది. కాబట్టి నా దగ్గర 7000 8000 లేదనుకున్న వాళ్ళకి మనకి ఈ ప్యాకేజ్ అనేది ప్రమోషన్ చేస్తున్నాం. మరి ఈ ప్యాకేజ్లో మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే బైనరీ సిస్టంలోనే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారు, ఓకే, సో మీరేంటంటే ఈ ఐటమ్స్నే మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసినారు, దీని మీద మీకు ఎంత 1250 పీవీస్ వస్తుంది, సారీ 1260 పీవీ వస్తుంది కదా. సో ఇక్కడ ఒక 1260 పీవీ వచ్చింది అండ్ ఇక్కడ ఒక 1260 పీవీ వచ్చింది. సో దీని మీద 10% మీకు మ్యాచింగ్ ఇన్కమ్, అంటే మ్యాచ్ అయింది కదా, సో మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. సో మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే 126 రూపీస్ వస్తుంది. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళకి హెల్త్ ప్రోడక్ట్స్ కావాలి, లేదంటే ఏదైనా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సమస్యలు ఉన్నది, సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ 2000 పీవీస్ అయింది, అంటే ఈ జనరల్ ప్రోడక్ట్తో పాటు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నారు, దాని మీద వాళ్ళకి 2000 పాయింట్స్ వచ్చింది. సో ఇక్కడ ఒక 2000 పాయింట్స్ అయితే 200 రూపీస్ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి పీవీ మ్యాచింగ్ ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు, పీవీ మ్యాచింగ్. బట్ మినిమం ఏంటంటే మినిమం 1250 పీవీ అనేది కంపల్సరీ ఉండాలి ఐడి యాక్టివేషన్ అవ్వాలంటే. ఓకే, సో మినిమం 1250 కాబట్టి మనం 1250 పీవీ అయ్యే విధంగా టోటల్ కంప్లీట్గా హోమ్ నీడ్ ప్రోడక్ట్స్ అనేది తీయడం జరిగింది. సో 1260 పీవీ మినిమం వేసుకుందాం మనము. సో ఈ షీట్ పరంగా టోటల్ జనరల్ ఐటమ్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి నీడ్ ఉన్న ప్రోడక్ట్స్. సో ఇక్కడ మీకు 125 రూపీస్ వస్తుంది. సో ఫస్ట్ పేమెంట్ కనుక మీరు తీసుకోవాలంటే 1:2 2:1లో కాబట్టి, సో 2:1 1:2లో మనకి ఇన్కమ్ కాబట్టి ఎంత అంటే ఫస్ట్ 3 మెంబర్స్ అనేది రావాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 3 మెంబర్ చేస్తున్నారు, వీళ్ళు ఒక 3 మెంబర్స్, అన్ని జనరల్ ఐటమ్స్ కాబట్టి బయట కొనుక్కునేది ఏదో వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కోవడం నేర్పిస్తే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఈ క్యాలిక్యులేషన్లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే,
సో ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేశాను. ఈ కంటెంట్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డిస్క్రిప్షన్ నుంచి తీసుకోవచ్చు. లేదంటే మనకు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తే ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనము ఒక చిన్న క్యాలిక్యులేషన్ పెట్టాం ఫ్రెండ్స్. మీరు కనుక ఒక 3 డైరెక్ట్ 7 డేస్లో చేస్తే ఆ 3 మెంబర్స్ సేమ్ ఒక 3 మెంబర్స్ 7 డేస్లో చేసుకుంటూ పోతే మీరు వితిన్ 100 డేస్లోనే 10 lakhs ప్లస్ మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ యాక్టివ్ ఇన్కమ్ 55 lakhs. మరి ఇది మీరు ఎంత స్పీడ్ చేసుకుంటారు, 7 డేస్లో వేసుకుంటారా 1 month చేసుకుంటారా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యక్తి అంటే మీరు 55 lakhs మీరు వితిన్ షార్ట్ టైంలో తీసుకోవాలంటే ఒక 3 మెంబర్స్ని మీరు డూప్లికేషన్ పెట్టుకోండి. సో వీక్లీ ఒక 3 మెంబర్స్ అనేది ఈజీ చేయొచ్చు, జనరల్ ఐటమ్సే కాబట్టి. కాబట్టి ఈ జనరల్ ఐటమ్స్ ద్వారా ఆ 3 మెంబర్స్ చేసుకుంటే ఈజీగా 1 to 2 crores వితిన్ 6 monthsలో తీసుకోవచ్చు. సో కంపెనీ అనేది 16 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఫస్ట్ ఇన్కమ్ మనం ఇప్పుడు రిటైల్ ప్రాఫిట్ ఆల్రెడీ చూసాము 5 to 21%. అండ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇప్పుడు 10%. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో మీకు 125 PV 1250 PV 1250 PV అయితే మీకు 125 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. మనకు 1260 కాబట్టి 126 రూపీస్ వస్తుంది. కాబట్టి 1:1లో వస్తుంది. ఫస్ట్ పేమెంట్ మాత్రం 1:2 2:1లో వస్తుంది. దాని తర్వాత మీకు లెఫ్ట్ లోకర్ రైట్ లోకర్ వస్తే 125 రూపీస్ వస్తుంది. 2 మెంబర్స్ వస్తే 250, 5 మెంబర్స్ వస్తే 6250. అండ్ 88 మెంబర్స్ వచ్చిన 88 మెంబర్స్ వస్తే 1000 రూపీస్. అంటే ఎవ్రీ డే 1000 రూపీస్ అనేది క్యాపింగ్. ఒకవేళ మీరు 1000 ప్లస్ మీరు అంటే 2500 క్యాపింగ్కి వెళ్ళాలంటే 5000 PVకి మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ చేసుకోండి, లేదంటే స్టార్టింగ్లోనే మీరు ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఎగ్జాంపుల్ చూడవచ్చు, మీరు లెఫ్ట్ లోకర్ రైట్ లోకర్ వస్తే 500. సో ఆ విధంగా డైలీ 8 pairs అంటే డైలీ 1000 రూపీస్ వరకు మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ బైనరీ ఇన్కమ్ అనేది కామన్, అన్ని కంపెనీలు వేరు, డేజాయ్ కంపెనీ వేరు అన్నాం కదా. సో ఇక్కడ 100% రెఫరల్ ఇన్కమ్ అనేది మన కంపెనీ స్పెషల్ ఫ్రెండ్స్. దీన్ని మనం మెంటర్షిప్ ఇన్కమ్ అంటాము. సో ఈ మెంటర్షిప్ ఇన్కమ్ అనేది నేను ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూపించేసి దాని తర్వాత మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఓకే. సో ఈ విధంగా మనకు ఈ మెంటర్షిప్ ఇన్కమ్ ఉంటుంది. సో మెంటర్షిప్ ఇన్కమ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉదాహరణకి మీరు జాయిన్ అయినారు ఫ్రెండ్స్. సో మీరు జాయిన్ అయిపోయేసి మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఏబీని మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని రెఫర్ చేసినారు. సో ఇతని మీద 125 అంటే మ్యాచింగ్ అయింది, 125 వచ్చింది. సో వీళ్ళకి ఇన్కమ్ కావాలంటే వీళ్ళు ఒక ఇద్దరిని చేసుకున్నారు. సో అప్పుడు ఏంటంటే ఈయనకు ఒక 125 రూపీస్ వచ్చింది, ఈయనకు 125 రూపీస్ వచ్చింది. మీకు 2 pairs అయింది కాబట్టి మీకు 250 రూపీస్ వస్తుంది, మనం పాతగా చూసినట్టు. కానీ ఈ విధంగా బైనరీ అనేది కామన్. కానీ డేజాలో స్పెషల్ ఏంటంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ని మీరే రెఫర్ చేశారు కాబట్టి వీళ్ళకు ఎంత 125 వచ్చింది కదా. సో మీ 250 రూపీస్ అంటే ఈ 2 pairs ఇన్కమ్ కాకుండా ఇతంది ఒక 125 ప్లస్ ఇతంది ఒక 125 ప్లస్ 250 రూపీస్ అనేది మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఎన్ని డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చుకుంటే అన్ని డైరెక్ట్ స్పాన్సర్ల ఇన్కమ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది డేజాలో ఉన్న స్పెషల్ ఇన్కమ్ అనమాట. దీన్ని మెంటర్షిప్ ఇన్కమ్ అంటాము. కాబట్టి మీరు అన్లిమిటెడ్ రెఫరల్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీకు మ్యాచింగ్ ఎవ్రీ డే 1000 రూపీసే. కాకపోతే మీకు ఎగ్జాంపుల్ అనుకోండి, మీకు ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది 1000 రూపీస్ అని చేస్తే 10,000 అంటే 10,000 రూపీస్ మీ ఎర్నింగ్. అంటే ఒక సింగిల్ ఐడి మీద మీరు 10,000 కాదు కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు అని ప్రూవ్ చేసిన ఏకైక కంపెనీ డేజాయ్ కంపెనీ. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే బైనరీ ప్లాన్ కాదు, ఇది 2 legs జనరేషన్ ప్లాన్ అంటాము. కాబట్టి బైనరీ ప్లాన్ని కంపెనీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, అది బ్యాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఐడి మీద మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకొని ఉండదు, కంపెనీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హిట్స్ పడుతుంది. కాబట్టి మనది క్యాలిక్యులేటెడ్ ప్లాన్ కాబట్టి మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసుకుంటే 2 legs జనరేషన్ కింద మీరు అన్లిమిటెడ్ స్పాన్సర్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఒక సింగిల్ ఐడి మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని ప్రూవ్ చేసిన కంపెనీ డేజాయ్ కంపెనీ. మరి ఈ 100% రెఫరల్ ఇన్కమ్ అనేది ఒక్కసారి ఇక్కడ మనము ఈ క్యాలిక్యులేషన్ నేను టైపింగ్లోనే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మెంటర్షిప్ ఇన్కమ్ 100% రెఫరల్ ఇన్కమ్. మీకు ఇక్కడ క్యాపింగ్ కనుక చూసుకున్నట్టయితే నో క్యాపింగ్ అని చెప్పొచ్చు. ప్లస్ ఏంటంటే ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్కమ్ గిట్ వస్తుంది. సో సింగిల్ లెగ్ ఇన్కమ్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇటువంటి బైనరీ సిస్టమ్లో ఏంటంటే 2 సైడ్ మ్యాచ్ అయితేనే ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ ఎంత పెద్ద లీడర్ ఉన్నా చాలామంది ఏంటంటే వన్ సైడ్ టీం ఫుల్ వెళ్ళిపోయింది, ఇంకో సైడ్ వర్క్ జరగట్లేదు, ఇన్కమ్ రావట్లేదు అంటారు. కాకపోతే డేజాలో ఉన్న స్పెషల్ ఏంటంటే మనకు 100% రెఫరల్ ఇన్కమ్ ఉండడం ద్వారా ఉదాహరణకు మీరు ఏబీ పర్సన్ని రెఫర్ చేసినారు. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏంటంటే పని చేయట్లేదు, బి అనే పర్సన్ ఒక ఇద్దరిని తీసుకొచ్చినారు. సో ఉదాహరణకి ఇతను ఒక 5,000 పీ అయితే 500 రూపీస్ వస్తుంది, 1250 పీతో అయితే 125 వస్తుంది. ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం తీసిన ప్రోడక్ట్ తీసుకున్నారు. సో ఒక ఇద్దరిని రెఫర్ చేసినారు, ఇతనికి ఒక 125 రూపీస్ వచ్చింది. మరి ఇక్కడ మీకు మ్యాచింగ్ కాలే కదా, కాబట్టి మీకు మ్యాచింగ్ అవ్వలేదు కాబట్టి మీకు ఇన్కమ్ 0. కాకపోతే డేజాలో ఏదైతే 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉందో సో దీని ద్వారా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మీకు ఈ లెగ్ వర్క్ అవ్వట్లేదు
కానీ ఇక్కడ వర్క్ అయినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు ఇతనికి మీరు ఈ సిస్టంలోకి తీసుకొచ్చింది మీరే. సో డేజాయ్ గురించి ఇద్దరికి సేమ్ చెప్పినారు, ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు, ఇద్దరికి హెల్ప్ చేస్తున్నారు, ఇద్దరికి ప్లాన్ చెప్పినారు, ఇద్దరికి సేమ్ ప్రోడక్ట్ ఇచ్చినారు. కానీ పొరపాటున ఈ లెగ్ ఆగిపోయింది. సో ఈ లెగ్ పని అవుతుంది కాబట్టి ఇద్దరు అంటే ఈ పర్సన్ మీ ద్వారానే వచ్చారు కాబట్టి ఇతను ఎంత ఇన్కమ్ తీసుకుంటే ఆ ఇన్కమ్ మీకు వస్తుంది. అంటే వన్ సైడ్ వర్క్ అయినా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి బయట కంపెనీస్లో ఏంటంటే ఇక్కడ మీకు ఎంత వర్క్ జరిగినా మీకు ఇక్కడ మళ్ళీ మ్యాచింగ్ కాకపోతే ఇన్కమ్ అనేది రాదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని గిట్ట మన కంపెనీ సాల్వ్ చేసింది. కాబట్టి ఇటువంటి సిస్టమ్ చేయొద్దు అనుకున్న లీడర్స్ అందరూ కూడా డేజాలో రావడానికి మెయిన్ కారణం ఇదే ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్కమ్, మీరు అన్లిమిటెడ్ స్పాన్సర్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి క్యాపింగ్ అనేది లేదు. మీ క్యాపింగ్ 8 పేడ్సే, కాకపోతే మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఎక్కువ ఉంటారు కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మీరు ఏబీ పర్సన్ని రెఫర్ చేసినారు. సో వాళ్ళకి ఏంటంటే 1:1లో వాళ్ళకు 125 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి 125 తీసుకున్నారు, బి అనే వ్యక్తి 125 తీసుకున్నారు. ఓకే, సో వీళ్ళ వచ్చే ఇన్కమ్ ఇప్పుడు ఏని బీని ఎంత మీకు ఇద్దరిది ఇన్కమ్ కలిపి ఎంత 250 రూపీస్ వస్తుంది. కాకపోతే డేజాలో 100% రెఫరల్ ఇన్కమ్ ఉండడం ద్వారా ఏ ఒక 100% రెఫరల్ ఇన్కమ్ అండ్ బీది ఒక 100% రెఫరల్ ఇన్కమ్ అంటే మీ 250 రూపీస్ కాకుండా అడిషనల్ 250 రూపీస్ అంటే 500 రూపీస్ మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా మీరు అన్లిమిటెడ్ స్పాన్సర్ చేసుకొని అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ మనం వేసిన క్యాలిక్యులేషన్ మీరు కనుక 1 to 7 డేస్లో ఒక 3 మెంబర్స్ చేస్తే మీకు 1:2, 2:1 ఫస్ట్ పేమెంట్ కాబట్టి 125 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో సేమ్ 3 మెంబర్స్ అంటే 7 to 14 డేస్లో కనుక టీమ్ చేసుకుంటే 500 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో 14 to 21 డేస్లో 1600 రూపీస్ వస్తుంది. అండ్ ఫోర్త్ లెవెల్లో మీకు 5000 వస్తుంది. ఫిఫ్త్ లెవెల్లో 15,000 వస్తుంది. సో అసలైన ఇన్కమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి 1 to 2 మంత్స్ 3 మంత్స్ మీరు సీరియస్గా వర్క్ చేస్తే 100% మీరు ఈ లక్షల్లో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి వ్యక్తి ఒక 3 మెంబర్స్ చేసుకుంటూ పోతే సో మనం వేసిన క్యాలిక్యులేషన్ వైజ్గా ఒక 1 వీక్లో 3 మెంబర్స్ చేసుకుంటే మీరు టోటల్ ఇన్కమ్ కనుక చూసుకుంటే 55 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. మరి 55 lakhs ఇన్కమ్ సంపాదించడానికి మీరు చేసింది ఏంది? సింపుల్ క్యాలిక్యులేషన్. మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో అవసరం ఉన్న ఒక 3,500 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ కొన్నారు. సో ఇవే ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి మంచి హెల్తీ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్ మార్కెట్ రేంజ్ కంటే తక్కువలో దొరుకుతున్నది కాబట్టి ఈ ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్స్కి సజెషన్ అంటే మార్కెట్ రేంజ్ కంటే ఎలా తక్కువ వస్తుందో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడే కాదు ఇంకొద్ది. కాబట్టి ఈ విధంగా మీరు చెప్పడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఈ సిస్టంలో రావడం ద్వారా వాళ్ళు ఒక 3 మెంబర్స్ చేసుకోవడం ద్వారా 55 lakhs యాక్టివ్ ఇన్కమ్ అనేది వచ్చింది. ఇది డ్యామ్ షూర్ ఇన్కమ్. సో మీరు 3,500 రూపీస్ షాపింగ్ మీరు బయట ఏ కంపెనీ అయినా చేసుకోండి, మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనేది నో క్లారిటీ. ఎందుకంటే అవి బీవీలో ఇన్కమ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ మీరు పీవీ ఇన్కమ్ అంటే మ్యాచింగ్ ఇన్కమ్ గురించి కష్టపడితే బయట కంపెనీస్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అంటామో బీవీ ఇన్కమ్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. సో అది ఎలా వస్తుంది అనేది గిట్ట నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను దాని మీద గట్ట. కాబట్టి నెక్స్ట్ అదే ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో పీవీ ఇన్కమ్ అనేది క్లారిటీగా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి లాయల్టీ ప్రోగ్రామ్. సో ఈ లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటిది అండ్ దీని మీద మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ అంటే ఒక స్కెచ్ ద్వారా మీకు క్లారిటీ ఇచ్చి దాని తర్వాత ఈ మ్యాటర్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి రిమైండ్ చేస్తాను మీకు. సో మీకు పీవీ బీవీ ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ మనం ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఫస్ట్ పీవీలో ఎంటర్ అవుతారు. సో పీవీలో మనకి ఎంత ఇన్కమ్ వస్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 1250 పీవీతోని జాయిన్ అయినారు అంటే ఇప్పుడు జనరల్ ఐటమ్స్తోని ప్లస్ ఇక్కడ ఒక 1250 పీవీ ఇక్కడ ఒక 1250 పీ అంటే 10% మ్యాచింగ్ ఇన్కమ్ అంటే 125 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. ఇది ఫస్ట్. సెకండ్ బెనిఫిట్ ఏంది, మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి ఆయన ఎంత ఇన్కమ్ తీసుకుంటే అంత ఇన్కమ్ వస్తుంది అంటే 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్. 10% మ్యాచింగ్ ఇన్కమ్ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే వన్ సైడ్ వెళ్ళిపోయినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. దేని ద్వారా 100% రెఫరల్ ఇన్కమ్ ద్వారా. సో ఈ ఇన్కమ్ ద్వారా వస్తుంది మనకి ఇన్కమ్. సో ఫస్ట్ మనము పీవీలో షాపింగ్ చేస్తాము. మినిమం 1250 నుంచి 5000 పీవీ వరకు షాపింగ్ చేసుకోవచ్చు. సెకండ్ టైము బీవీలో షాపింగ్ చేస్తాము. సో బయట ఏ కంపెనీ అయినా చూసుకోండి, నేను కంపెనీ పేర్లు తీసుకోను, బట్ మీరు చూడండి ఏ కంపెనీ అయినా సరే బీవీలో ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ బీవీ ఇన్కమ్లు గిట్ట మీరు గమనించండి ఫ్రెండ్స్, డేజాయ్ ఎక్సలెంట్ కంపెనీ. ఎందుకు ఎక్సలెంట్ కంపెనీ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు 1250 పీవీ షాపింగ్ చేస్తే మీకు 20% బీవీ అనేది ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి 1250 పీవీ మీరు షాపింగ్ చేసినారు, దీని మీద 20% అంటే 250 బీవీ అనేది మీకు కంపెనీ ఫ్రీ ఇస్తుంది. ఒకవేళ మీరు 5000 పీవీ వన్ టైం అంటే ఎంట్రీ మీ పీవీ గ్రీన్ ఐడి గ్రీన్ అవుతుంది కదా, ఐడి గ్రీన్ అప్పుడు కనుక మీరు షాపింగ్ చేస్తే 100% బీవీ ఫ్రీ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే 5000 బీవీ అనేది మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. మరి బీవీ మీద ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్లో నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. సో ఉదాహరణకి ఫ్రెండ్స్ 5000 బీవీ అనుకుందాము.
సో మనకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు 5,000తో ఎంటర్ అవుతారా, 1250 పీవీతో ఎంటర్ అవుతారా, మీ చాయిస్. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు 5,000 పీవీతో కనుక ఎంటర్ అయితే 5,000 బీవీ ఫ్రీ వస్తుంది. కాబట్టి 5,000 బీవీ మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి బయట, 5,000 బీవీ రావాలంటే మినిమం ఒక 5,000 నుంచి 20,000 వర్తబుల్ ప్రోడక్ట్ కొనాలి, వాడాలి, లేదంటే అమ్మాలి. రైట్? ఎందుకంటే ఎగ్జాంపుల్ సింపుల్, ఇప్పుడు మనం ఎంత, ఇప్పుడు 3,500 రూపీస్ ప్రోడక్ట్ కొంటే మనకు ఎన్ని బీవీస్ వచ్చింది, 1280 బీవీస్ వచ్చింది. అదే ఇది 5,000 అవ్వాలంటే ఇది 4 టైమ్స్ అవ్వాలి, అంటే ఎంత, దాదాపుగా ఒక 12,000 వరకు అవుతుంది. సో ఇక్కడ చూడండి, 5 to 20,000 వర్తబుల్ బీవీ అనేది మనకు కంపెనీ ఎంట్రీలోనే ఫ్రీ ఇస్తుంది. సో ఫ్రీ బీవీ మీద మనకు ర్యాంక్ పెరుగుతుంది. ఉదాహరణకి మీరు ఎంట్రీలోనే 5,000 పీవీతో వస్తే మీరు 500, అంటే డైరెక్ట్ 5% తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో మరి మీరు ఒక ఇతన్ని రెఫర్ చేశారనుకోండి 10,000, అంటే ఒక 9%కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక 4 మెంబర్స్ని టీమ్ చేసినారు, 8 మెంబర్స్ టీమ్ చేసినారు, 13%కి వెళ్ళిపోతారు. 16 మెంబర్స్ చేసినారు, 17%కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు 32 మెంబర్స్ చేసినారు, 21%కి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు అదే ఇప్పుడు 1250 పీవీతో ఎంటర్ అయితే మీకు 1,200 బీవీసీ వస్తుంది కాబట్టి 3,500 ప్రోడక్ట్ది. కాబట్టి ఇది ర్యాంక్ పెరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే కంపెనీ ఇచ్చే ప్యాకేజ్తో రండి, లేదంటే ఓపెన్ చాయిస్ అయినా 5,000 పీవీతో ఎంటర్ అవ్వండి. లేదు అమౌంట్ లేదనుకున్న వాళ్ళు 1250 పీవీతో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎలాగైనా సరే మీకు ఇన్కమ్ అయితే వస్తుంది. కాకపోతే ఈ బీవీ ద్వారా ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీకు ర్యాంక్ అనేది పెరుగుతుంది. ర్యాంక్ పెరగడం ద్వారా మీకు ఏంటంటే ఇన్సెంటివ్ పెరుగుతుంది. ఇన్సెంటివ్ ద్వారా ఏంటంటే మీకు ఫస్ట్ ఇన్కమ్, సెల్ఫ్ ఇన్కమ్ నేను చెప్పాను కదా, మీరు మళ్ళీ ఎన్ని ప్రోడక్ట్ అయితే తీసుకుంటారో దాని మీద మీకు సెల్ఫ్ పర్చేస్ మీద ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు టీమ్ ఫామ్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 3 మెంబర్స్ టీం మాట్లాడాం కదా. సో ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు ఒక 4 మెంబర్స్ టీమ్ని చేసినారు. సో ఈ 4 మెంబర్స్ టీం ఏంటంటే వీళ్ళు సేమ్ ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ టీం చేసుకున్నారు. సో వీళ్ళ కింద మంత్లీ షాపింగ్ అనేది అవుతుంది. సో ఎగ్జాంపుల్ అనుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు 3,500 రూపీస్ ప్యాకేజ్, అంటే టోటల్ జనరల్ ఐటమ్స్ ప్రమోషన్ చేస్తున్నామో దాని మీద 1,000 పీవీ 1,200 పీవీస్ వస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇతను ఒక 10 మెంబర్ చేస్తే 10,000 పీవీ దాటింది. సో ఇతనికి ఒక 25,000 పీవీ వచ్చింది, 60,000 పీవీ, 90,000 పీవీ. సో మీరు ఒక 5,000 పీవీ అంటే సెల్ఫ్ పీవీ. సో టోటల్ అంతా కలుపుకుంటే మీకు 1,60,000 పీవీ అయింది. అంటే 1,60,000 అంటే మీకు 1,60,000 దాటింది, అంటే 1,90,000 పీవీ. అంటే మీరు ఏ ర్యాంక్లో ఉంటారు, 21%లో ఉంటారు. మరి ఈ పర్సన్కి 10,000 పీవీ, 10,000 పీవీ అంటే ఇతను ఏ ర్యాంక్లో ఉంటారు, ఓకే, ఈ ర్యాంక్లో ఉంటారు. కాబట్టి ఇతని ద్వారా మీకేందంటే ఇతను 5%, అంటే 10,000 పీవీ ప్లస్ అవ్వాలి, అంటే 10,000 పీవీ లోపలనే ఉన్నారు కాబట్టి మీరు 21%లో ఉన్నారు, ఈ పర్సన్ 5లో ఉన్నారు. సో మీ యూ మైనస్ ఏ అంటే తీస్తే ఎంత మీకు 9, అంటే 21%లోకి వెళ్ళి 5 తీసేస్తే 16%. అంటే ఇతను జరిగిన ఈ 10,000 బిజినెస్ మీద మీకు 1,600 రూపీస్ అనేది అడిషనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు మీరు 21%లోనే ఉన్నారు. ఇప్పుడు బి పర్సన్ కొంచెం బిజినెస్ ఎక్కువ చేసినారు కాబట్టి ఇతనికి 25,000 పీవీ దాటింది. 25,000 పీవీ అంటే ఎంత, ఆల్మోస్ట్ ఇతను 13%లో ఉంటాడు. 40,000 దాటుతుంది కాబట్టి 10,000 అంటే ఇక్కడ 9%లో ఉంటారు. సో ఈ 9% ఇన్కమ్ 21లోకి వెళ్ళి 9 తీసేస్తే ఎంత, 12%. సో ఇతను 25,000 పీవీ మీద, అంటే బీవీ మీద మీకు 12% ఇన్కమ్ అంటే 3,000 రూపీస్ వస్తుంది. సేమ్ ఇప్పుడు సి పర్సన్ 13%లో ఉన్నారు, అంటే ఈ పర్సంటేజ్లో ఉన్నారు, మీరు 21లో ఉన్నారు. సో 21 మైనస్ 13 తీస్తే ఈ ఇన్కమ్ వస్తుంది. సో నెక్స్ట్ డి అనే పర్సన్ 17లో ఉన్నారు, మీరు 21లో ఉన్నారు. 21 మైనస్ 17 తీస్తే 4% వస్తుంది. కాబట్టి ఇతనికి 90,000 బిజినెస్ అయింది కాబట్టి 4% అంటే 3,600 వస్తుంది. సో ఇక్కడ మీకు సెల్ఫ్ అర్నింగ్. ఇప్పుడు మీరు ఏంటంటే 21%లో మీరు ఉన్నారు, మీరు ఒక 5,000 ప్రోడక్ట్ బీవీ చేసినారు. సో 5,000 బీవీ మీద మీకు స్టేట్ అవే 21% సెల్ఫ్ ఇన్కమ్ చెప్పాను కదా. సో ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి ఎంత, 1,050 రూపీస్ అనేది మీకు సేవ్ అయింది. సో టోటల్ ఇన్కమ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 14,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్లో చెప్పాము. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే ఎంట్రీలో అవుతున్నారో ఫస్ట్ మనం పీవీలో ఎంటర్ అవుతామో, ఓకే, 1250 పీవీ. ఒకవేళ ప్రోడక్ట్ నచ్చి వాళ్ళు నెలకి బీవీ షాపింగ్ చేస్తారు కదా. సో బీవీ ద్వారా ఈ ఇన్కమ్ అనేది వస్తుంది. సో పీవీ ఇన్కమ్ మనం 55,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాము. అండ్ ఇదే టీము మనం 3x3 మ్యాట్రిక్స్ టీమ్ చేసాం కదా. సో 3x3 మ్యాట్రిక్స్ టీంలో ప్రతి ఇంట్లో మరి ఈ తీసుకున్న ప్రోడక్ట్స్ అయిపోతాయి కదా. సో ఈ ప్రోడక్ట్స్ అయిపోయిన ప్రోడక్ట్స్ వాళ్ళు మళ్ళీ నెల కొన్నారు అనుకోండి. సో నెల కొంటా కొద్దికి ఏంటంటే 1250 పీవీ వస్తుంది. సో 1250 పీవీ మీద ఎవ్రీ మంత్ మీరు 5 lakhs to 10 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ చూసాము, దీని తర్వాత కంపెనీ టర్న్ ఓవర్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్
ఇన్కమ్ ఇవన్నీ ఉన్నది. సో అవన్నీ ఇంకొక 2 మినిట్స్లో నేను క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనకు ఓపెన్ చాయిస్, మీరు పీవీలో వస్తారా బీవీలో వస్తారా మీ ఇష్టం. కాకపోతే బీవీలో ఏంటంటే టోటల్గా మనకు ఈ పీవీ బీవీ యాడ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం సజెషన్ చేయండి అంటే ఫస్ట్ పీవీలో ఎంటర్ అవ్వమని చెప్పండి. దాని తర్వాత ఒకవేళ ప్రోడక్ట్ నచ్చి మళ్ళీ కొంటా ఉంటే ఏంటంటే బీవీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ కాకుండా మనకి ఇంకా 125+ ప్రోడక్ట్స్ ఉన్నది. సో 125+ ప్రోడక్ట్స్ మన ఏ ప్రోడక్ట్స్ అయినా మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి మనము ఈ క్యాలిక్యులేషన్ నేను రాసింది చూపిస్తాను. ఓకే, సో మీరు కనుక ఒక 3 మెంబర్స్ వాళ్ళు 3 మెంబర్స్ 2500 నుంచి 3000 ప్రోడక్ట్ కొంటే మీకు ఫస్ట్ మంత్ 3 మెంబర్స్ 3000 అంటే 9000 అవుతుంది, అంటే 12000 టర్న్ ఓవర్. సో బీవీ వచ్చేసి 40% బీవీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇది క్యాలిక్యులేషన్ చెప్తాను. అండ్ డేజా ఇచ్చే పర్సంటేజ్ మీకు బయట ఏ కంపెనీ కూడా ఇవ్వదు, మీరు అది గిట్ట మీరు బాగా గమనించండి. ఓకే, సో ఉదాహరణకి మీరు ఒక 3000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారు. ఓకే, సెకండ్ మంత్ అంటే బీవీలో ఇన్కము. సో అలా మీరు ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేసినారు, ఎంత 9,000 అయింది. ప్లస్ మీది ఒక 3000 మీరు కొంటారు కదా, 3000 అంటే 1200 మీద 40% బీవీ వస్తుంది, అంటే 4800 బీవీ వచ్చింది. 4800 బీవీ అంటే మీకు పర్ఫార్మెన్స్ ఇన్కమ్ ఎంత 5000, ఆల్మోస్ట్ మీరు 5000లో ఉంటారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు 5000 బీవీ అంటే 4800, అంటే ఇంకా మీరు 5%లో రాలే కాబట్టి మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మనము క్లారిటీగా చెప్పలేము. కాబట్టి మనం ఇక్కడ ఇన్కమ్ అనేది మెన్షన్ చేయలేము. సెకండ్ మంత్లో మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడండి. నేను ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఇది చూపిస్తాను మీకు అర్థమైంది. ఓకే, సో మీరు కనుక ఇది చేసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ మంత్లో మీకు 4800 బీవీస్. కాబట్టి ఇన్కమ్ ఎంత అనేది చెప్పలేము. కాబట్టి బీవీ, కాబట్టి మనం ఫస్ట్ మీరు పీవీలో ఎంటర్ చేసి తర్వాత బీవీలో ఎంటర్ చేశారనుకోండి మీకు వీక్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ బీవీ ఇన్కమ్ అనేది మంత్లీ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి సెకండ్ పర్చేస్ అనేది మీరు బీవీలో చేసుకోవచ్చు. సో మీరు ఒక 3 మెంబర్స్ వాళ్ళు 3 చేసుకుంటే సెకండ్ మంత్లో 400+ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇది డ్యామ్ షూర్ ఫ్రెండ్స్, దీంతకంటే ఎక్కువనే వస్తుంది మనకి ఇన్కమ్. సో వీళ్ళు థర్డ్ మంత్లో మనకి ఎంత 3500 వస్తుంది. సో 27 మెంబర్స్ టీమ్ అవుతారు. మళ్ళీ 27 మెంబర్స్ 3 చేసుకుంటే 81 మెంబర్స్ అవుతారు. 81 మెంబర్స్ మీద మనకు 2 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. 40% బీవీ మనం మినిమం ఫ్రెండ్స్ మీరు గమనించండి. మనకు మినిమం ఎంత అంటే మనకు 35% నుంచి 75-80% వరకు మనకు బీవీ అనేది కంపెనీ జనరేట్ చేస్తుంది. కొన్నిసార్లు 100% బీవీ అనేది మనకి ఇస్తుంది. కొన్ని ఆఫర్లలో మీకు కేవలం 1 రూపీకి మీకు 100% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. మీరు బయట చాలా వరకు కంపెనీస్ మీరు గమనించండి, అన్ని జనరల్ ప్రోడక్ట్స్ కిరాణా ఐటమ్స్ ప్రోడక్టే తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తారు. సో ఆ మార్కెటింగ్ మీద మీకు ఏంటంటే మార్జిన్ ఉండదు. సో మనకు మినిమం 35-40% అనేది బీవీ మీద వస్తుంది. మీరు 5-10% మార్జిన్ గిట్ట బయట కంపెనీస్ ఇవ్వదు, అంటే ఆ ప్రోడక్ట్ మీద బీవీ పీవీ అనేది జనరేట్ చేయవు కంపెనీలు. కాబట్టి మీరు బాగా గమనించండి, మనది చాలా అద్భుతమైన కంపెనీ. ఇక్కడ మీరు బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు 4th మంత్ నేను చెప్పిన విధంగా మీరు ఒక 6 months కనుక మీరు టీమ్ ఫామ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పర్మనెంట్ ఇన్కమ్ సెట్ అవుతుంది. అండ్ ఇదంతా కూడా పర్మనెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. 5th మంత్లో 37,000, 6th మంత్లో మీకు 1,80,000 వస్తుంది, 7th మంత్లో 2,93,000, 8th మంత్లో 9,10,000. ఓకే, 9th మంత్లో 26,84,000, 10th మంత్లో 73,73,000, 11th మంత్లో 1,89,00,000 అండ్ 12th మంత్ 1 yearలో 5 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ ఇన్కమ్ అనేది పర్మనెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. పర్మనెంట్ ఇన్కమ్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు సబ్బు అయిపోయింది సబ్బు కొంటారు, మిర్చి అయిపోయింది మిర్చి కొంటారు, ధనియా అయిపోయింది ధనియా కొంటారు, మసాలా అయిపోయింది మసాలా కొంటారు, సాల్ట్ అయిపోయింది సాల్ట్ కొంటారు. ఓకే, సోప్ అయిపోయింది సోపు, పేస్ట్ అయిపోయింది పేస్ట్. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే జనరల్ ప్రోడక్ట్స్ వాళ్ళకి ప్రోడక్ట్ అయిపోయినప్పుడల్లా కొంటూ ఉంటారు. కాబట్టి కొనుక్కుంటూ పోతూ ఉంటే ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ విధంగా మనకు ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, మంత్లీ ఇన్కమ్. ప్లస్ దీంతోపాటు మనకు కంపెనీ ఫాస్ట్ ట్రాక్ బోనస్. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే గ్యాప్ కమిషన్. ఇప్పుడు పీవీలో జాయిన్ అయితే లెఫ్ట్ రైట్ ఇన్కమ్ వస్తుంది. బీవీలో జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ మన టీం ఇదేంటంటే పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేది మన టీం ద్వారా వస్తుంది. ప్లస్ ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ ఇన్కంలో డే 1 నుంచి మీరు కంపెనీ టర్న్ ఓవర్లో ఎలిజిబిలిటీ అవుతారు. ఉదాహరణకి మీకు 10,000 బీవీ అయింది అనుకోండి. సో 10,000 బీవీ మీద మీకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5%, ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇస్తుంది. సో మరి 10,000 బీవీ రావాలంటే ఏం చేయాలి? ఎగ్జాంపుల్ మీకు 9-10 మెంబర్స్ అంటే మీరు ఒక 3 మెంబర్స్ చేసినారు, వాళ్ళు 3 మెంబర్స్ చేసినారు, లేకపోతే మీరే 10 మెంబర్స్ స్పాన్సర్ చేసినారు. ఈ 10 మెంబర్స్ ఇప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నామో దాని మీద 1250 పీవీ వస్తుంది కదా. సో 1250 పీవీ అంటే ఈ మంత్లో మీ దగ్గర 10 మెంబర్స్ మనకి ఏదైతే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్ కొనే వాళ్ళు ఉంటే మీరు ఫస్ట్ మంత్ నుంచే కంపెనీ టర్న్ ఓవర్ ఇన్కంలోకి ఎలిజిబిలిటీ.
క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ టర్నోవర్లో నుంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ కంపెనీ టర్నోవర్ నుంచి 5% ఇస్తూ ఉంటుంది కంపెనీ. సో ఇక్కడ మీరు ఉన్నారు, సో మీకు ఒక 2 legs అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఉంటారు కదా 10 members, సో 30-70 రేషియోలో ఆటోమేటిక్ తీసుకుంటుంది, రైట్. ఏదైతే మేజర్ లెగ్ ఉందో అది 30లో వస్తుంది, రిమైనింగ్ 9 members చేసే బిజినెస్ అంతా కూడా మీకు 70లో వస్తుంది. సో 30-70 రేషియోలో, ఓకే, 30-70 రేషియో అంటే 10,000లో 30-70 అంటే 3,000 7,000. సో ఈ విధంగా అయితే ఒక్క పాయింట్కి 10,000 పాయింట్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ మంత్లో కంపెనీ టర్నోవర్లో 2 కోట్ల టర్నోవర్ అయింది అనుకోండి, 2 crores మీద 5% ఇస్తున్నది కదా, అంటే ఎంత 10 lakhs బిజినెస్ అయింది. సో ఈ 10,000 పాయింట్స్ చేసిన వాళ్ళు అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర 10,000 పాయింట్స్ వచ్చిన వాళ్ళు 3,000 members ఉన్నారనుకోండి. సో ఈ 10 lakhs డివైడెడ్ బై 3,000 చేస్తే 300 రూపీస్. ఇది అప్రాక్సిమేట్ ఇన్కమ్, దీనికంటే ఎక్కువ వస్తుంది. లాస్ట్ టైము 350-400 రూపీస్ వచ్చిన రోజులు గిట్ట ఉంది. కాబట్టి ఇది సిటిఓ ఇన్కమ్ అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ గిట్ట అనుకోవచ్చు. కాబట్టి కంపెనీ టర్నోవర్లో అంటే మీ అండర్లో 10,000 బిజినెస్ కనుక అయితే 10,000 బిజినెస్ మీద మీకు పర్ఫార్మెన్స్ ఇన్కమ్ వస్తుంది. అది మీ టీమ్ పర్ఫార్మెన్స్, మీ టీంలో ఎవరు ఏ లెవెల్లో ఉన్నారనేది దాని బేసిస్ మీద ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ కాకుండా మళ్ళీ సిటిఓ ఇన్కమ్ అనేది అడిషనల్గా వస్తుంది ఫ్రెండ్స్. సో అలా నెక్స్ట్ స్టార్టప్ బోనస్లో 8%, ఇక్కడ యావరేజ్ ఇన్కమ్ 2,000 వస్తుంది. యాక్టివ్ బోనస్లో 3,300 వస్తుంది. నెక్స్ట్ ఇది యాక్టివ్ బోనస్ అండ్ ఇది సూపర్ యాక్టివ్ బోనస్, రైట్. సూపర్ యాక్టివ్ బోనస్లో మనకు వచ్చేసి 58,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ బోనస్లో వచ్చేసి మనకు మోర్ దెన్ 1,46,000 వస్తుంది. మరి ఈ ఇన్కమే కాకుండా రివార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అద్భుతంగా మన కంపెనీ రివార్డ్ చేయడం జరిగింది. సో ఈ రివార్డ్లు ఏంటంటే 1 lakh బీవీ అయిందనుకోండి మీకు 7,000 రూపీస్ రివార్డ్ వస్తుంది. 2,50,000 బీవీ అయితే 17,000 రూపీస్ రివార్డ్. ఇది ఎవ్రీ 2 monthsకి వన్స్. ఎగ్జాంపుల్ అనుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు మీ టీంలో 3 members అందరూ ఒక 4 levels వరకు వర్క్ చేశారనుకోండి, ఓకే. ఈచ్ మెంబర్ ఒక 3 members చేసుకుంటే 4 levels కనుక వర్క్ అయితే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4th month ఏది, రైట్. 4th లెవెల్లో 4th monthలో ఎంత మనకు ఇంత టర్న్ ఓవర్ అవుతుంది అంటే దాదాపుగా 1 lakh బిజినెస్ అనేది మనకు 97,000 బీవీస్ అయింది, అంతే కదా. అంటే ఈ 81 members మనం ఇంకా ఇదేంటంటే ఓన్లీ మనము జనరల్గా తీసుకున్నాం, బట్ అక్యుములేషన్లో. సో 2 monthsలో మీకు కనుక 1 lakh బీవీ అయింది అనుకోండి, అంటే ఈ 80 members అంటే ఒక 100 members 1,200 పీవీతో ఎంటర్ అయితే మీకు ఈజీగా 1 lakh బీవీ అవుతుంది. సో 1 lakh బీవీ మీద 7,000 రూపీస్ రివార్డ్ వస్తుంది. అదే 2 lakhs బిజినెస్ అయింది అనుకోండి 17,500. సో ఆ విధంగా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు కనుక ఒక 1.5 crores బీవీ అయితే 6 lakhs రూపీస్ ఎవ్రీ మంత్ వస్తుంది. సో మీరు 3x3 మ్యాట్రిక్స్ టీమ్ ఫామ్ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టీం అంతా కూడా వచ్చి మినిమం 1250 బీవీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఉదాహరణకి నేను మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను. సో ఒక్కొక్క వ్యక్తి 3 members చేసుకుంటూ వెళ్తే ఉదాహరణకి మనకు 50,000 టీం అయింది అనుకుందాం. సో 50,000 టీం వచ్చేసి మనకు ఇప్పుడు తీసిన జనరల్ ప్రొడక్ట్స్ తీసిన 1289 బీవీ వస్తుంది. 1289 బీవీస్ అంటే ఎంత అయింది, 6,44,50,000. సో 6 crores బిజినెస్ అంటే ఎవ్రీ మంత్ అవుతుంది. ఎవ్రీ మంత్ అయినప్పుడు మన ఈ రివార్డ్స్ ఈజీగా తీసుకొచ్చా లేదా. సో మనకు 1.5 crores అయితేనే మనకు 6 lakhs రూపీస్ రివార్డ్ వస్తుంది, రైట్ ఫ్రెండ్స్. 6 lakhs రూపీస్ రివార్డ్ వస్తుందంటే ఇక్కడ మనకు టోటల్ మనకు 6 crores అవుతుంది. అంటే ఇది డబల్ పాయింట్స్ వస్తుంది. అంటే మనకు రివార్డ్ అయితే 6 lakhs ఫిక్స్ అయింది. ఇప్పుడు 7 lakhs అంటే 7 lakhs డివైడెడ్ బై 7 lakhs కొట్టారు అనుకోండి, ఎన్ని పాయింట్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ డివైడెడ్ బై 7 lakhs, రైట్, 92 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ 1 పాయింట్కే సింపుల్గా గమనించండి ఫ్రెండ్స్, 1 point వస్తేనే మనకు దాదాపుగా ఎంత వచ్చింది, 22,000 వచ్చింది లీడర్షిప్ బోనస్, ఓకే. అంతా కలుపుకొని 1,46,000 వచ్చింది. పోనీ 22,000 వేసుకుందాం అనుకోండి లీడర్షిప్ బోనస్ ఇంటూ 22,000 ఎంత అవుతుంది, 20,25,000 రూపీస్ వస్తుంది. సో 6 lakhs మనకు రివార్డ్ వచ్చింది, ప్లస్ 20 lakhs లీడర్షిప్ బోనస్, ప్లస్ పైన ఇన్కమ్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా 5 to 10 lakhs ఇన్కమ్ అనేది మీరు ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఇన్కము. అండ్ లాస్ట్ ఇన్కము లాయల్టీ ప్రోగ్రాము. ఈ లాయల్టీ ప్రోగ్రామ్ చెప్పేసి నేను ఇంకా క్లోజ్ చేస్తాను. కాబట్టి లాస్ట్ వన్స్ మన ఓవర్వ్యూ గిట్ట చూసుకుందాం ఫ్రెండ్స్.
సో పర్ఫార్మెన్స్ ఇన్కమ్ ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్. సో లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కొందరు ఏంటంటే బిజినెస్ చేయొచ్చు, కొందరు బిజినెస్ చేయకపోవచ్చు. బట్ కొందరు ఏంటంటే ప్రోడక్ట్ కొనుక్కుంటూ ఉంటారు. సో ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా వాళ్ళకు సేవింగ్స్ అనేది అవుతుంది. సేవింగ్స్ అండ్ అర్నింగ్ అని చెప్పాం కదా. సో ఈ సేవింగ్స్ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొందరు షాపింగ్ చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. బట్ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, హెల్తీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కాబట్టి మీరు ప్రోడక్ట్ కొన్నారనుకోండి. ఎగ్జాంపుల్ మీరు 2500 రూపీస్ మినిమం మీరు లాయల్టీలో ఎంటర్ అవ్వాలంటే 2500 రూపీస్తోనే మీరు షాపింగ్ అనేది చేయాలి. రైట్, ఇది లాయల్టీ ప్రోగ్రాము. 2500 ప్లస్ మినిమం మీరు పర్చేస్ అనేది చేయాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు చదువుకోండి. లేదంటే మన గ్రూప్లో జాయిన్ అయితే మనము ఎవ్రీడే మనము రెగ్యులర్గా న్యూ మెంబర్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఐడియా వస్తూ ఉంటుంది. సో 2500 ఆ విధంగా మీరు 5 మంత్స్ కొనాలి. సో 5 మంత్స్ కొంటే మీకు ఎంత అవుతుంది? 12,500 రూపీస్ అవుతుంది. అంటే 6th మంత్ మనకు ప్రోడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది. 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది కాబట్టి ఎంత? 2500 మైనస్ చేస్తాం. సో మైనస్ చేస్తే ఎంత? 1000 రూపీస్ అయింది. 1000 రూపీస్ డివైడెడ్ బై ఎన్ని మంత్స్ కొన్నాము? 5 మంత్స్ కొన్నాం. అంటే ఎవ్రీ మంత్ మనం ఎంత కొన్నాము? 2000 రూపీసే కొన్నాము. అంటే మంత్లీ 2500 మనము ఇనిషియల్గా పే చేస్తాము. బట్ మనకు 6th మంత్ అనేది ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. కాబట్టి ఫ్రీ రావడం ద్వారా ఏమవుతుందంటే మనకు 2000 రూపీసే పడుతుంది. మరి 2500 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ ఇక్కడ లేవా అంటే ఈజీగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఎంఆర్పిలో మనకు 5 to 40% డిస్కౌంట్ అంటే 1340లో వచ్చింది. ప్లస్ ఇదే ప్రోడక్ట్ని మళ్ళీ మీరు కొనడం ద్వారా ఎవ్రీ మంత్ 500 రూపీస్ సేవింగ్ చేసినట్టు అవుతారు. సో ఎగ్జాంపుల్ నేను ఒక సోప్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు సోప్ అనుకోండి 40 రూపీస్కి వస్తుంది. సో 40 రూపీస్ అంటే మనం మంత్లీ 5 మంత్స్ కొనాలి. 5 మంత్స్ అంటే ఎంత? 200 రూపీస్ అవుతుంది. సో 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది కదా, అంటే -40 అంటే ఒక సోప్ కాస్ట్ అనేది తీసేసాం అంటే 160. ఇది డివైడెడ్ బై 5 మంత్స్ కొన్నాం కదా, కొంటే 32 రూపీస్. అంటే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మంత్లీ కొనేటప్పుడు మీరు ఈ సోప్కి 40 రూపీస్ పే చేస్తున్నారు. అంటే మీరు 55 రూపీస్ మనకు 40 రూపీస్కి ఇచ్చింది కంపెనీ, మీకు బయట ఈ డిస్కౌంట్ అనేది రాదు. బట్ మళ్ళీ మీరు లాయల్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు ఎవ్రీ మంత్లో కనుక చూసుకున్నట్టయితే 32 రూపీసే పడుతుంది. అంటే ఎవ్రీ మంత్ 8 రూపీస్ తక్కువలో వస్తుంది. కాబట్టి మంచి బాతింగ్ బారు మార్కెట్లో ఉన్న నెంబర్ 1 క్వాలిటీ ఏదైతే అంటామో అది 55 రూపీస్ మనకు 32 రూపీస్కే పడుతుంది. సో ఎంత? 23 రూపీస్ అనేది సోప్ మీద మీరు సేవింగ్ అనేది ఇస్తూ ఉన్నారు, బయట సోప్కి మన సోప్కి. కాబట్టి ఎంత సేవింగ్ అవుతుంది అనేది ఒక్కొక్క ప్రోడక్ట్ చెప్తాను, బట్ మీరు అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ అనుకోండి. సో మంచి క్వాలిటీ ప్రీమియం టీ ఎంత ఉంది మార్కెట్లో? 160 రూపీస్, 140 రూపీస్, 130 రూపీస్, కొన్నిసార్లు 78 ఉంది. బట్ మంచి క్వాలిటీ టీ అనేది మినిమం 120 రూపీస్ ఉంది పావు కేజీ. సో మనది డైలీ టీ గిట సేమ్ 122 రూపీస్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ ఉంది? 5th కాలంలో ఉంది. 250 గ్రామ్స్ 195 రూపీస్ ఎంఆర్పి, డీపీలో 120 రూపీస్కి వస్తుంది మనకు. సో 120 రూపీస్ మీరు బయట కొనే టీనే మీరు డేజాలో కొన్నారు అనుకోండి, ఆ విధంగా 5 మంత్స్ కొన్నారు. 5 మంత్స్ కొంటే 600 రూపీస్ అయింది. 6th మంత్ 120 రూపీస్ది టీ అనేది మీకు ఫ్రీ వస్తుంది. అంటే 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సో -120 కొట్టామనుకోండి అంటే 480 రూపీస్, డివైడెడ్ బై 5 కొట్టామనుకోండి 96 రూపీస్. అంటే ఎవ్రీ మంత్ మీకు టీ ఎంత పడుతుంది? 120 రూపీస్ టీ అనేది మీకు కాస్త 96 పడుతుంది. -120 కొడితే ఎంత? 24 రూపీస్ అనేది మీకు సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి ప్రోడక్ట్లో సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే లాయల్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం 2500 రూపీస్ ప్రోడక్ట్ కొనాలి. అండ్ దట్టు వితిన్ మనకు మంత్ ఉంది ఇక్కడ 1st నుంచి 15th లోపలనే కొనాలి. ఓకే, ఇక్కడ మీరు కండిషన్ చూడొచ్చు, బిల్లింగ్ షుడ్ బి డన్ 1 to 15th ఆఫ్ ఎవ్రీ మంత్. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఈరోజు 13 డేట్ కాబట్టి ఇంకొక 2 డేస్ ఉంది. కాబట్టి మీరు డేజాలో మెంబర్ అయ్యేసి ఈ బీవీ షాపింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? కాబట్టి అద్భుతమైన అర్నింగ్. సో లాస్ట్ క్లోజింగ్ వస్తాను. సో క్లోజింగ్ చేసుకొని మనము ఈ అర్నింగ్లోకి మనం ప్లాన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి బెస్ట్ సేవింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. సేవింగ్ అనేది ఇప్పుడు మీరు లాయల్టీ ప్రోగ్రామ్లో ఎంటర్ అయితే సేవింగ్ అవుతుంది. మీరు బయట చేసుకునే షాప్ ఇక్కడ చేసుకోవడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. మరి ఇక్కడ నుంచి ఎందుకు చేయాలంటే మనకు 5 to 21% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ వస్తుంది. లైఫ్ టైం సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ప్లస్ రివార్డ్స్ ఉంది. సో మీరు కనుక షాపింగ్ పర్చేస్ చేసుకుంటే అండ్ మీరు ఇదే షాపింగు ఓకే మీ ఫ్రెండ్స్కి కనుక మీరు రెఫర్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మీరు 55 lakhs యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ 5 to 10 lakhs ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి 55 lakhs యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు చేయాల్సిన కండిషన్ ఏంటంటే మీరు ఈ జనరల్ ప్రోడక్ట్స్ మీరు ఇంట్లో యూజ్ చేసేది ఏదో
డేజో నుంచి షాపింగ్ చేసుకోమనేసి మీరు ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి. సో ఆ 3 మెంబర్స్ 3 మెంబర్స్ చేసుకుంటూ పోతే వితిన్ 6 మంత్స్లో మీకు చాలా పెద్ద టీంలో అవుతాయి కాబట్టి టీంల ద్వారా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇన్కమ్ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ కాబట్టి 1:1 అంటే మనకు పీవీబీవీ కొన్ని పాయింట్స్ జనరేట్ అవుతుంది. పాయింట్స్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఆ పాయింట్స్ మీద మనం ఆల్రెడీ ఇప్పుడు క్లియర్గా డిస్కషన్ చేసాము. సో 1:1 అయితే 125 రూపీస్, 2 మెంబర్స్ వస్తే 250 రూపీస్ ఆ విధంగా వస్తుంది. సో అదంతా పక్కన పెడితే ఒక్కొక్క పర్సన్ మినిమం 3 మెంబర్స్ కనుక టీమ్ చేసుకుంటూ పోతే టోటల్గా మనకు 10 లెవెల్స్ వరకు ఓకే 55 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో ఇదే టీము వీళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉంటారు, సేవింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మీకు కొన్ని పాయింట్స్ జనరేట్ అవుతుంది. ఆ పాయింట్ బేసెస్ మీద మీ టీమ్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ కంపెనీ టర్నోవర్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ రివార్డ్ ఇన్కమ్ వస్తుంది. సో మీకు మీ టీం ద్వారా 5 to 20% ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్లస్ సెల్ఫ్ ఇన్కమ్ ఇక్కడనే వస్తుంది, ప్లస్ లాయల్టీ ప్రోగ్రామ్లో మీరు సేవింగ్ చేసుకుంటూ ఉంటారు. క్లియర్ ఫ్రెండ్స్. సో సిటీఓ అలా మీరు ఒక 3 మెంబర్స్ కనుక మనము టీమ్ ఫామ్ చేసుకొని వీళ్ళు ఒక 2500 నుంచి 3000 ప్రోడక్ట్ కొంటే మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీరు ఇక్కడ ఈ షీట్ అంతా గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ టర్నోవర్ ఇన్కమ్ ఉంది 300 నుంచి 1,50,000 వరకు మనం ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. ప్లస్ ఎవ్రీ 2 monthsకి రివార్డ్ ఉంది 7,000 నుంచి 6 lakhs వరకు రివార్డ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎక్సలెంట్ అర్నింగ్ ఆపర్చునిటీ, సేవింగ్ అండ్ అర్నింగ్. మరి ఏం సేవింగ్ చేస్తున్నాం అంటే మనం మార్కెట్లో అన్ని విధాలుగా కాకుండా టోటల్ కంప్లీట్ జనరల్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాము. సో మార్కెట్లో చాలా కంపెనీలు మీరు చూడవచ్చు, మార్కెట్లో ఏంటంటే బయట దొరికే ప్రోడక్ట్ని తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తారు, కాకపోతే దాని మీద పీవీబీవీ మార్జిన్ ఉండదు. మీరు కావాలంటే గమనించండి. అండ్ డేజో ఇచ్చినంత బెనిఫిట్ మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, ఎనీ కంపెనీస్ మీకు ఇంత హ్యూజ్ పీవీబీవీ ఉండదు. అండ్ డేజో ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ అనేది గిట్ట మీకు ఉండదు. సో లాస్ట్ ఇప్పుడు ఆఫర్ గిట్ట రన్ అవుతా ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఆఫర్ డీటెయిల్స్ గిట్ట మీరు చూడవచ్చు. ఇంకొక 3 days మనకు టైం ఉంది. ఎవరైనా ఈ ఆఫర్ క్వాలిఫై అవ్వాలనేటోళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ఎవ్రీ మంత్ మనకి ఈ ఆఫర్ అనేది పెడతా ఉంటుంది కంపెనీ. సో మేము ఈ జనరల్ ఐటమ్స్ ఏదైతే తీసామో ఇక్కడ మీరు చిన్నగా ఈ వీడియో గిట్ట చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టోటల్ జనరల్ ప్రొడక్ట్స్ ఏమేమి తీసాము, సో వాటి యొక్క ప్యాకింగ్స్ చూడవచ్చు, గమనించవచ్చు మీరు. సోప్స్, మిర్చి, హల్దీ, ధనియా, ఇప్పుడు డీ ఫేస్ వాష్, ఫెరమ్ లవ్లీ మాదిరిగా డైలీ కేర్ ఉంది, డైలీ టీ ఉంది, పేస్ట్ ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది, బాడీ లోషన్ ఉంది, షాంపూ ఉంది, డిష్ వాష్ బార్ ఉంది, అలోవెరా షాంపూ ఉంది, లేడీస్ సంబంధించిన ప్యాడ్ ఉంది, పౌడర్ ఉంది, డిస్ప్లే టాయిలెట్ ఉంది, డిష్ వాష్ ఉంది. ఓకే, మిర్చి, హల్దీ, ధనియా, పెయిన్ కిల్లర్, పెయిన్ రిలీఫ్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ అర్నింగ్. కాబట్టి పీవీబీవీలో ఇన్కమ్ మనకు జనరేట్ అవుతుంది. అండ్ ఎందుకు కొనాలనేది డిఫరెన్షియేషన్స్ గట్రా నేను చెప్పాను. కాబట్టి ఎక్సలెంట్గా ప్లస్ హెల్త్ ప్రోడక్ట్స్ మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాం ఇప్పుడు మన దాంట్లో చాలా వరకు ఏంటంటే అస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మీరు సజెషన్ చేయొచ్చు. ప్లస్ ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అండ్ సీబక్తాన్ అండ్ రిచ్ బెర్రీ మీకు స్కిన్ గ్లో ఇస్తుంది, ప్లస్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు ఐ బాగుంటుంది, ప్లస్ హార్ట్కి కూడా చాలా ఇంపార్టెంట్. అలోవెరా జ్యూస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆమ్లా ప్లస్ అడిలవి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హై ఎనర్జీ, అశ్వగంధ. సో లేడీస్ సంబంధించిన ఏ టు జెడ్ వాళ్ళ మంత్ ప్రాబ్లం ఏదైతే ఉందో సో ట్యాబ్లెట్ రూపంలో, సిరప్ రూపంలో ఉంటుంది. అన్నీ కూడా క్లియర్ చేస్తున్న ప్రోడక్ట్ అడికార్డియాలు. సో రక్షా కవచ్, లేడీస్ రక్షా కవచ్ అని చెప్పొచ్చు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి కెరటిన్ లెవెల్స్ని దాదాపుగా తగ్గిస్తుంది. ఆల్రెడీ మనం ఇచ్చాము, ఇది టెస్టింగ్ అయింది. 11లో ఉన్న కెరటిన్ లెవెల్స్ కాస్త 8కి పడిపోయింది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 60 days, 40 to 60 daysలో. రైట్ ఫ్రెండ్స్. కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అడిలిపో తీసుకోవచ్చు, పైల్స్ ఉన్న వాళ్ళు పైల్స్ తీసుకోవచ్చు, డయాబెటిక్స్ ప్రాబ్లం తీసుకోవచ్చు, ప్లస్ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళకి హెచ్బీ ప్లస్ ఉంది, లివీస్ ఉంది, గిలోయి తెలుగులో తిప్పతిగ్గం అంట కదా, సో అది శతావరి ఉంది. ఓకే, సో ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్ ఉంది. అండ్ అడిలా ఫోర్ట్ జెంట్స్కి స్పెషల్ ప్రోడక్ట్, సెక్షువల్ ప్రాబ్లంకి హెల్ప్ అవుతుంది, స్పర్మ్ క్వాంటిటీ పెంచుతుంది, టైమింగ్ పెంచుతుంది. రైట్. కాబట్టి ఇవాళకు మనం చాలా వరకు కేసెస్ అనేది కోర్టులో కనుక చూసుకున్నట్టయితే అక్రమ సంబంధాలు, డైవర్స్ కేసు అవుతుంది. సో అది వాళ్ళు తినే ఫుడ్ ద్వారా, అంటే వాళ్ళ తప్పు ఉందా అంటే లేదు, తినే ఫుడ్ వల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% రిజల్ట్ ఇస్తున్న ప్రోడక్ట్ అడిలా ఫోర్ట్. చాలా అద్భుతంగా మనకు సెల్లింగ్ అనేది ఉంది. సో దీని ద్వారా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి కోట్లలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఈ పీవీబీవీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నేను మీకు ఇప్పుడు డీటెయిల్స్గా 1 to 1 స్టెప్ బై స్టెప్ చూపించాను. కాబట్టి మళ్ళీ లాస్ట్గా ఈ జనరల్ ప్రోడక్ట్స్ ఫస్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు పీవీలో, నెక్స్ట్ బీవీలో మీరు షాపింగ్ చేసుకొని ఈ 3500ని మీరు లక్షల్లో, కోట్లలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ టీం వర్క్ని బట్టి. మీరు సెల్ఫ్ ఇన్కమ్ ఇక్కడ సేవింగ్ చేసుకోవచ్చు అండ్ అర్నింగ్ చేసుకోవచ్చు. కాబట్టి సేవింగ్ అండ్ అర్నింగ్
క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అండ్ టీమ్ ద్వారా మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అని తీసుకోవచ్చు. అండ్ వై డేజాయ్ అనేది మీరు ఒకసారి డేజాయ్ కంపెనీ ప్రొఫైల్ కావాలంటే యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే ఎవరైతే మీకు ఈ ఆడియో వీడియో పంపించారో వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు యూజ్ చేసుకుంటారు అండ్ మంచి అర్నింగ్ తీసుకుంటారు అనేసి కోరుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అండ్ వీటి షాపింగ్స్ ఓకే, లాస్ట్ పాయింట్ చెప్పడం మర్చిపోయినాను. మరి షాపింగ్ చేస్తే మరి మనకు ఎలా వస్తుంది ప్రోడక్ట్? సో మీరు DJI.in వెబ్సైట్కి వెళ్ళి మీరు షాపింగ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరైతే ఈ ఆడియో వీడియో పంపించారో వాళ్ళు మీకు కొరియర్ అనేది చేస్తారు. మీరు అడ్రస్ పెడితే తెలంగాణ, ఆంధ్రలో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 48 అవర్స్లో మీకు ఈ ప్రోడక్ట్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఆ విధంగా చేసుకోవచ్చు, లేదంటే కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు ప్రతి ఒక్కరికి దాదాపుగా నియర్ బై షాపీస్ ఉంటుంది. షాపీస్లలో గిట్ట మీరు ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. అంటే క్యాష్ అండ్ క్యారీ గిట్ ఉంది. కాబట్టి నేను ఇంకోటి మీకు ఇక్కడ అబ్జర్వ్ చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఆల్మోస్ట్ మీకు నియర్ బై షాపీ ఉంటే క్యాష్ అండ్ క్యారీ చేయండి. అమౌంట్ ఎవరికి కూడా ఇవ్వకండి, ఎందుకంటే కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ అవుతుంది. అంటే అందరు లీడర్స్, అందరూ మీ టీము అప్లైనర్స్ అందరూ అలానే చేస్తారని నా ఉద్దేశం కాదు. బట్ కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ అయినాయి, మేము అవి కొన్ని ఫీడ్బ్యాక్స్ మాకు వచ్చినాయి కాబట్టి చెప్తా ఉన్నాము. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు జెన్యూన్ అప్లైన్ని, ట్రస్టెడ్ అప్లైన్కి అమౌంట్ పంపించండి. లేదనుకుంటే మీ నియర్ బై షాపీలోనే షాపింగ్ చేసుకోండి. కాబట్టి ఎటువంటి లాస్ లేకుండా మనము అద్భుతంగా ఇన్కమ్ తీసుకోవడానికి DJI ఒక 60 years ఎక్స్పీరియన్స్ కంపెనీలో మనకి ఇంత గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.